ఒక యోగి ఆత్మకథ 7వ అధ్యాయం. గాలిలో తేలే సాధువు. ఒక యోగి భూమికి కొన్ని అడుగుల ఎత్తున గాలిలో తేలడం నిన్న రాత్రి ఒక చిన్న సమావేశంలో చూశాను అంటూ మా స్నేహితుడు ఉపేంద్రమోహన్ చౌదరి నాకు నొక్కి చెప్పాడు. నేను ఉత్సాహంగా చిరునవ్వు నవ్వాను. ఆయన పేరు నేను ఊహించగలను అనుకుంటాను. అప్పర్ సర్క్యులర్ రోడ్లో ఉండే బాదురి మహాశైలే కదూ అని అడిగాను. తాను చెప్పింది నాకు కొత్త సంగతి కాదని తేలిపోవడంతో కొద్దిగా దిగాలు పడుతూ ఉపేంద్రుడు తల ఊపాడు. సాధువుల గురించి తెలుసుకోవడం అంటే నాకు ఎంత ఆసక్తి ఉందో మా స్నేహితులకు తెలుసు. ఎప్పటికప్పుడు నన్ను ఒక కొత్త దారి పట్టించడం వాళ్ళకొక సరదా. ఆ యోగి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఆయన చూడ్డానికి తరచుగా వెళ్తూనే ఉంటాను. నా మాటలకు ఉపేంద్రుడి ముఖంలో గాఢమైన ఆసక్తి పొడగట్టింది. అప్పుడు నేను ఇంకా చెప్పాను, ఆయన అద్భుతమైన యోగక్రియలు చేయడం చూశాను. అష్టాంగ యోగంలో పతంజలి చెప్పిన రకరకాల ప్రాణాయామాల్ని ఆయన గొప్పగా సాధన చేశారు. ఒకసారి బాదురి మహాశయులు నా ఎదుట భస్త్రిక ప్రాణాయామం చేస్తుంటే గదిలో నిజంగా తుఫాను వచ్చిందేమో అనిపించింది. అంత అద్భుత శక్తితో చేశారన్నమాట. ఆ తర్వాత ఉరుముతున్నట్టుగా వెలువడే ఊపిరిని పూర్తిగా బయటికి వదిలేసి ఉన్నతమైన అధిచేతన స్థితిలో నిశ్చలంగా ఉండిపోయారు. ఆ తుఫాను వెలిసిన తర్వాత ఏర్పడిన ప్రశాంతత ఎన్నటికీ మర్చిపోలేనంతగా నా మనస్సులో ఇప్పటికీ అనుభూతమవుతూ ఉంటుంది. ఆ సాధువు ఇల్లు విడిచి ఎన్నడూ బయటికి వెళ్ళరని విన్నాను. ఉపేంద్రుడి కంఠంలో కొద్దిగా అపనమ్మకం ధ్వనించింది. ముమ్మాటికి నిజం. గత 20 ఏళ్లుగా ఆయన ఇల్లు విడిచి బయటికి రాలేదు. మన వాళ్ళ పర్వదినాల్లో మాత్రం ఆయన తమకు తాము పెట్టుకున్న నియమాన్ని కొద్దిగా సడలించి గుమ్మం దాటి వీధి దాకా మాత్రం వెళ్తారు. బాద్రీ మహాశైలతో జాలిగుండె అని ప్రసిద్ధి. అంచేత ముష్టివాళ్ళు గుమ్మం దగ్గరికి చేరుతూ ఉంటారు. గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి గాలిలో ఎలా ఉంటారు ఆయన? నిర్ణీతమైన కొన్ని రకాల ప్రాణాయామాలు చేస్తే యోగి శరీరానికి స్థూలత్వం పోతుంది. అప్పుడది పైకైనా లేస్తుంది, కప్ప మాదిరిగా కుప్పించి ఎగురుతూనైనా ఉంటుంది. విధాయకమైన యోగాభ్యాసం చెయ్యని సాధువులు కూడా గాఢమైన భక్తి పారవస్య స్థితిలో ఉన్నప్పుడు అలా గాలిలో తేలుతూ ఉంటారని వింటాం. ఈయన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు. సాయం సమయాల్లో ఆయన జరిపే సమావేశాలకు వెళ్తూ ఉంటావా? ఉపేంద్రుడి కళ్ళు ఆసక్తితో మిలమిలా మెరుస్తున్నాయి. తరచూ వెళ్తూనే ఉంటాను. ఆయన జ్ఞానంలోని చమత్కారం నాకు చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను అదే పనిగా నవ్వుతూ ఉండడం వల్ల సమావేశాల్లో గాంభీర్యం సడలిపోతూ ఉంటుంది. అందుకు ఆయనైతే ఏమీ అనుకోరు, కానీ శిష్యులు మాత్రం కొరకొరా చూస్తుంటారు. ఆ రోజు మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వెళ్తూ బాద్రీ మహాశయుల మఠం మీదుగా వెళ్తూ ఆయన్ని ఒకసారి కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆ యోగి గారు మామూలు జనానికి అందుబాటులో లేరు. కింది అంతస్తులో ఒక శిష్యుడు కూర్చుని గురువుగారి ఏకాంతానికి భంగం కలగకుండా కాపలా కాస్తున్నాడు. ఆ శిష్యుడిలో చండశాసనుడి అంశం కొంచెం ఉంది. ఆయన్ని కలుసుకోవడానికి ముందుగా అనుమతి తీసుకున్నావా లేదా అని అడిగాడు. అతగాడు నన్ను బయటికి నెట్టేసే ప్రమాదం తప్పించడానికా అన్నట్టు అతని గురువుగారే సరిగా సమయానికి అక్కడికి వచ్చారు. ముకుందుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రానియ్యి. సాధువు కళ్ళు మెరిశాయి. నా ఏకాంతవాస నియమం నా సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాదు. లౌకిక జీవులకు తమకున్న భ్రమల్ని పటాపంచలు చేసే నిష్కాపట్యం నచ్చదు. సాధువులన్న వాళ్ళు చాలా అరుదుగా ఉండడమే కాదు, వాళ్ళు సరిగా అర్థం కావడం కూడా కష్టం. పవిత్ర గ్రంథాల్లో కూడా వాళ్ళ గురించి రాసింది తరచూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను బాద్రీ మహాశయుల వెనుక పై అంతస్తులో ఉన్న ఆయన నివాస భాగానికి వెళ్ళాను. అది ఎంతో నిరాడంబరంగా ఉంది. ఆయన అక్కడి నుంచి కదలడం అన్నది చాలా అరుదు. సాధు పుంగవులు తరచుగా ప్రాపంచిక కార్యకలాపాలను పట్టించుకోరు. యుగ ప్రసిద్ధులు అయ్యే వరకు వెలుగులోకి రారు. ఒక మునికి సంకుచితమైన వర్తమాన కాలంలో జీవించే వాళ్ళు మాత్రమే సమకాలికులని అనుకోవడానికి వీల్లేదు. మహర్షి, నేను ఎరిగిన వాళ్లలో ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మొట్టమొదటి యోగి మీరేనండి.
భగవంతుడు తన సాధువుల్ని ఒక్కొక్కప్పుడు ఎవరూ అనుకోని చోట పుట్టిస్తాడు. లేకపోతే ప్రజలు తననొక నియమానికి పరిమితి చేస్తారని. ఆ సాధువు చైతన్యంతో స్పందించే తమ దేహాన్ని పద్మాసనం వేసి బిగించారు. 70వ పడిలో పడ్డ ఆయనలో వయస్సు పైబడ్డం వల్ల కానీ, ఎప్పుడూ కూర్చునే ఉండడం వల్ల కానీ మామూలుగా కనిపించే అప్రియమైన చిహ్నాలు ఏవీ కనపడవు. దృఢంగా నిటారుగా ఉండే దేహం, ప్రతి విషయంలోనూ ఆయన ఆదర్శమూర్తి. సనాతన గ్రంథాల్లో వర్ణించిన మాదిరిగా ఆయన ముఖం ఋషినే తలపిస్తుంది. ఉన్నతమైన శిరస్సుతో, ఒత్తుగా పెరిగిన గడ్డంతో ఆయన ఎప్పుడూ వెన్ను దృఢంగా నిటారుగా నిలిపి ఆసీనులయ్యేవారు. ప్రశాంతమైన ఆయన నేత్రాలు సర్వాంతర్యామి మీదే నిలిచి ఉండేవి. ఆ స్వామివారు, నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళాం. 1 గంట తర్వాత ఆయన మృదుస్వరానికి నాకు స్పృహ వచ్చింది. నువ్వు తరచుగా మౌనంలోకి వెళ్తూ ఉంటావు, కానీ అనుభవం సంపాదించావా? ధ్యానం కన్నా భగవంతుణ్ణే ఎక్కువగా ప్రేమించాలన్న విషయం ఆయన నాకు గుర్తు చేశారు. సాధన పద్ధతినే లక్ష్యం అనుకుని పొరపాటు పడకు. ఆయన నాకు కొన్ని మామిడి పళ్ళు పెట్టారు. ఆయన గంభీర స్వభావంలోనే నాకు ఆహ్లాదకరంగా కనిపించే హాస్యప్రియత్వం ఉంది. ఆ ధోరణిలో ఆయన ఇలా అన్నారు: జనానికి సాధారణంగా ధ్యానయోగం కంటే జలయోగం అంటేనే ఇష్టం. యోగపరంగా ఆయన ప్రయోగించిన శ్లేషకు నేను విరగబడి నవ్వాను. ఎంత బాగా నవ్వుతావో అన్నారు. ప్రేమతో కూడిన వెలుగు ఆయన చూపులో తళుక్కుమంది. ఆయన ముఖమైతే ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది, కానీ ఆనంద పార్వస్యంతో కూడిన చిరునవ్వు ఒకటి దాంట్లో రవ్వంత పొడగడుతూ ఉంటుంది. సువిశాలమైన ఆయన నేత్రపద్మాల్లో దివ్యహాసం దాక్కుని ఉంటుంది. ఆ ఉత్తరాలు ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా నుంచి వచ్చాయి. బల్ల మీద ఉన్న కొన్ని లావుపాటి కవర్లను చూపిస్తూ అన్నారు ఆయన. యోగం మీద ఆసక్తి గల సభ్యులున్న కొన్ని సంఘాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. కొలంబస్ కన్నా ఉత్తమమైన దిగ్దర్శన జ్ఞానం ఉన్న ఆ సభ్యులు భారతదేశాన్ని కొత్తగా కనుక్కుంటున్నారు. వాళ్ళకి సాయం చేయడం నాకు సంతోషకరమైన విషయం. పగటి వెలుతురులాగే యోగశాస్త్ర జ్ఞానం కూడా పొందదలిచిన వాళ్ళందరికీ ఉచితంగా లభిస్తుంది. మానవులు మోక్షం పొందడానికి సారభూతమైనదిగా ఋషులు దర్శించిన దాన్ని పాశ్చాత్యుల కోసం పలచన చెయ్యనక్కర్లేదు. బాహ్యానుభవం వేరైనా ఆత్మ మట్టుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కానీ, ప్రాచ్య దేశాల వాళ్ళు కానీ క్రమశిక్షణతో కూడిన ఏదో ఒక యోగ పద్ధతిని అభ్యాసం చెయ్యకపోతే బాగుపడరు. ఆ యోగి ప్రశాంతమైన కళ్ళతో నన్ను ఆకట్టుకున్నారు. ఆయన మాటల్లో భవిష్యత్తును సూచించే అస్పష్టమైన ఉపదేశం ఉందన్న సంగతి నేను అప్పుడు గ్రహించలేదు. ఎప్పుడో ఒకనాడు నేను భారతదేశపు దివ్యబోధలను అమెరికాకు తీసుకువెళ్తానని, తరచుగా మాట వరుసకే చేసే సూచనలకు పూర్తి అర్థం ఇప్పుడే, ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడే తెలుస్తోంది. మహర్షి, ప్రపంచానికి లాభం కలగడానికి యోగశాస్త్రాన్ని గురించి మీరు ఒక పుస్తకం రాస్తే బాగుండును అనిపిస్తోంది. నేను శిష్యుల్ని తయారు చేస్తున్నాను. వాళ్ళు, వాళ్ళ శిష్యం పరంపర కాలక్రమాన జరిగే సహజ విచ్ఛిత్తులను, విమర్శకుల అసహజ వ్యాఖ్యానాలను తప్పని నిరూపించే సజీవ గ్రంథాలుగా నిలుస్తారు. సాయంకాలం ఆయన శిష్యుడు వచ్చే వరకు ఆ యోగి దగ్గర నేను ఒక్కడనే ఉన్నాను. బాదురి మహాశయులు ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగాలు సాటి లేనివి. వినేవాళ్ల మనస్సుల్లో ఉండే చెత్తనంతా తుడిచిపెట్టేసి దేవుడి వైపు తేలుతూ పోయేటట్టు చేసే ప్రశాంతమైన వరద వెల్లువ మాదిరిగా ప్రసంగించారు ఆయన. ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో మనసుకు హత్తుకుపోయే నీతి కథలు చెప్పారు. ఈ సాయంత్రం బాదురి మహాశయులు మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్విక విషయాలను వివరించారు. మీరాబాయి మధ్యయుగంలో జీవించిన రాజ్పుటాని రాజకుమారి. సాధు సజ్జన సాంగత్యం కోసం ఈమె రాజభోగాల్ని కూడా విడిచిపెట్టేసింది. సనాతన్ గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒక ఆయన ఈమె ఆడది కాబట్టి దర్శనమివ్వడానికి నిరాకరించాడు. దానికి ఈమె ఇచ్చిన జవాబుతో ఆయనే తలవంచుకొని ఈమె పాదాల దగ్గరికి రావాల్సి వచ్చింది.
మీ స్వాముల వారికి చెప్పండి అన్నదామె. ఈ విశ్వంలో దేవుడు తప్ప మరో మగవాడెవరూ ఉన్నట్టు నాకు తెలియదు. ఆయన ముందు మనం అందరం ఆడవాళ్ళం కాదు. మీరాబాయి ఆనంద పారవస్యంతో అనేక కీర్తనలు కట్టింది. వాటిని ఈనాటికి భారతదేశంలో పదులుపరుచుకుంటారు. వాటిలో ఒకటి కింద అనువదిస్తాను. ప్రతినిత్యం స్నానం చేస్తేనే దేవుడు సాక్షాత్కరించేటట్టయితే వెంటనే నేను తిమింగలాన్ని అవుతాను అఖాతంలో. దుంపలు పళ్ళు తిన్నంత మాత్రాన తెలిసేటట్టయితే ఆయన నేను మేక జన్మ ఎత్తితేనే బాగుండుననుకుంటాను. జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే రాకాసి పూసల పేరుతోనే జపాలు చేస్తారు. రాతి బొమ్మలకు మొక్కడం వల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే పాషాణమయమైన పర్వతాన్నే పూజిస్తాను సవినయంగా. పాలు తాగితేనే ఆయన్ని వంట పట్టించుకోవచ్చు అనుకుంటే ఎన్నో పాడిదూడలకు పసిపిల్లలకు ఆయన ఈ పాటికి తెలిసిపోయే ఉండాలి. సతిని విడిచిన మాత్రాన దేవుడికి పిలుపు అందుతుందంటే వేల కొద్దీ జనం నపుంసకులైపోరా మరి. మీరాబాయికి తెలుసు దేవుణ్ణి కనుక్కోవడానికి తప్పకుండా ఉండవలసింది ప్రేమ ఒక్కటేనని. బాదురీ మహాశయులు యోగాసనంలో కూర్చుని ఉండగా చాలామంది విద్యార్థులు ఆయన పక్కన ఉన్న పాంకోళ్లలో రూపాయలు పెట్టారు. భారతదేశంలో సంప్రదాయ ప్రకారంగా భక్తితో ఇలా సమర్పించడం అన్నది శిష్యుడు తన భౌతిక సంపత్తిని గురువుగారి పాదాల ముందు అర్పిస్తాడన్న దానికి సూచన. కృతజ్ఞతల స్నేహితులంటే మారు రూపాల్లో ఉండి తన అవసరాలు తాను చూసుకునే భగవంతుడే. స్వామి, మీరు అద్భుతమైన వారు. ఒక శిష్యుడు ఈ ఋషి పుంగవుల దగ్గర సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నాడు. భగవంతుణ్ణి అన్వేషించడం కోసం, మాకు జ్ఞానోపదేశం చేయడం కోసం మీరు సంపదలు సౌఖ్యాలు అన్నీ త్యాగం చేసేశారు. బాదురీ మహాశయులు చిన్నతనంలో ఏకైక లక్ష్యంతో యోగ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు పెద్దలిచ్చిన గొప్ప సంపదను విడిచిపెట్టేశారన్నది లోకప్రసిద్ధం. విషయాన్ని తారుమారు చేస్తున్నావు నువ్వు. ఆ యోగి ముఖంలో మెత్తటి మందలింపు ఉంది. నేను అనంతమైన ఆనందంతో కూడిన విశ్వ సామ్రాజ్యం కోసం పనికిమాలిన రూపాయలు, కొన్ని చిల్లర మల్లర సుఖాలు మట్టుకే విడిచిపెట్టేశాను. అటువంటప్పుడు నేను నాకేమీ లేకుండా చేసుకోవడం ఏమిటి? ఒక గొప్ప నిధిని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందం నాకు తెలుసు. అది కూడా ఒక త్యాగమేనా? కొరత చూపుగల లోకులే నిజమైన త్యాగపురుషులు. ఒక గుప్పెడు ప్రాపంచికమైన ఆటబొమ్మల కోసం అసమానమైన దివ్య సంపదల్ని త్యాగం చేస్తున్నారు. త్యాగాన్ని గురించిన ఈ విరోధాభాస దృష్టికి నాలో నేను నవ్వుకున్నాను. గర్విష్ఠులైన కోటీశ్వరులను అనుకోని త్యాగపురుషులుగా మార్చేసి సాధు అయిన ఏ బిచ్చగాడిని ఎత్తినైనా కుబేర కిరీటం పెట్టేటట్టుగా ఉంది ఇది. భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం బీమా కంపెనీ కంటే కూడా తెలివిగా మన భవిష్యత్తును అమర్చి ఉంచుతుంది. స్వామివారు పలికిన తుది పలుకులు తమ విశ్వాసాన్ని స్వయంగా అనుభవసిద్ధం చేసుకున్న మీదట వెలువడినవి. ఈ ప్రపంచం బయట భద్రత ఉండి లోపల అశాంతి అలుముకొన్న విశ్వాసపరులతో నిండి ఉంది. కటువుగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నుదుటి మీద మచ్చలాంటివి. తొలిసారిగా ఊపిరి ఆడినప్పటి నుంచి మనకి గాలి పాలు కల్పించిన వాడికి తన భక్తులకు ఏ రోజుకు కావలసినవి ఆ రోజు అమర్చి పెట్టడం ఎలాగో తెలుసు. బడి విడిచిపెట్టిన తర్వాత ఆ సాధువు గారి దర్శనానికి వెళ్ళడం కొనసాగిస్తూనే వచ్చాను. నేను అనుభవం పొందడానికి ఆయన పైకి చడీ చప్పుడు లేని ఉత్సాహంతో తోడ్పడ్డారు. ఒకనాడు ఆయన రామ్మోహన్ రాయ్ రోడ్డుకు మకాం మార్చేశారు. అది మా గడ్పార్ రోడ్డు ఇంటి పరిసరాలకి చాలా దూరం. ఆయన మీద అభిమానం గల శిష్యులొకరు నగేంద్ర మఠం అన్న పేరుతో ఆయన కోసం ఒక ఆశ్రమం కట్టించారు. తర్వాత నా జీవిత కథలో అనేక సంవత్సరాలు గడిచాక జరిగిన ముచ్చట ఒకటి ఇక్కడ మనవి చేస్తాను. బాదురీ మహాశయులు చివరిసారిగా నాకు చెప్పిన మాటలివి. నేను పాశ్చాత్య దేశాలకు బయలుదేరటానికి కొద్దిగా ముందు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి వీడుకోలు దీవెనల కోసం వినయంగా ఆయన ముందు మోకరిల్లాను. నాయనా, అమెరికా వెళ్ళు. సనాతన భారతదేశం ఘనతని నీకు కవచంగా తీసుకువెళ్ళు. విజయం నీ నుదుట రాసి ఉంది.
దూరదేశాల సజ్జనులు నిన్ను బాగా ఆదరిస్తారు. ఒక యోగి ఆత్మకథ 7వ అధ్యాయం. గాలిలో తేలే సాధువు సమాప్తం.